ప్రస్తుతం ఏపీడిఎస్సి 2026 చుట్టూ ఉన్న చర్చల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనే విషయం. దీనిపై స్పష్టమైన అవగాహన కోసం వాస్తవ పరిస్థితులు, గత అనుభవం, ప్రభుత్వ విధానాలు అన్నీ కలిపి విశ్లేషించాలి. సాధారణంగా ప్రభుత్వాలు డిఎస్సి నిర్వహించే ముందు టెట్ పరీక్ష నిర్వహించడం చాలా కామన్. కారణం ఏమిటంటే డిఎస్సికి అప్లై చేయాలంటే టెట్ క్వాలిఫికేషన్ తప్పనిసరి. టెట్ లేని అభ్యర్థులు చాలామంది ఉంటారు కాబట్టి వారికి అవకాశం ఇవ్వడానికి ముందుగా టెట్ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలామంది అభ్యర్థులు గత టెట్లో క్వాలిఫై కాలేదు. కొంతమందికి మార్క్స్ చాలా తక్కువగా వచ్చాయి. కొత్తగా బిఎడ్, డిఈడి పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. ఈ 3 కేటగిరీస్ వాళ్ళందరికీ టెట్ ఒక గోల్డెన్ ఛాన్స్ అవుతుంది. గతంలో డిఎస్సి ముందు టెట్ నిర్వహించారు. టెట్ మార్క్స్కి వెయిటేజీ కూడా ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎగ్జాక్ట్ తేదీపై క్లారిటీ లేదు. యాస్పిరెంట్స్కి సూచన, నోటిఫికేషన్ వస్తే చదువుతాం అనుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పటి నుంచే టెట్ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. అదే ప్రిపరేషన్ డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది. టెట్ గురించి యాస్పిరెంట్స్లో ఉన్న పెద్ద సందేహం, ఈసారి టెట్ సిలబస్ చేంజ్ అవుతుందా లేక పాతదే ఉంటుందా అనేటటువంటి విషయం. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం గతంలో ఉన్న టెట్ సిలబస్నే కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ ఉంది. పుస్తకాలు, ప్రిపరేషన్ మెటీరియల్స్ అన్నీ అదే సిలబస్ మీద ఉన్నాయి. సాధారణంగా టెట్ సిలబస్ ఇలా ఉంటుంది. పేపర్ 1 ఎస్జిటి కోసం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఐసిటి, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అదేవిధంగా పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్స్ కోసం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఐసిటి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 కన్సర్న్ సబ్జెక్టు. ఈ స్ట్రక్చరు చాలా సంవత్సరాలుగా ఒకేలాగా కొనసాగుతూ ఉంది. ఏపీడిఎస్సి 2026 నేపథ్యంలో ప్రతి అభ్యర్థి మనసులో తిరుగుతున్న ముఖ్యమైనటువంటి ప్రశ్న, టెట్లో వచ్చే మార్కులు ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది. చాలామంది ఇప్పటికీ టెట్ని కేవలం ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే చూస్తున్నారు. అంటే పాస్ అయితే సరిపోతుంది అని అనుకుంటున్నారు. టెట్ మీకు కేవలం అర్హత ఇచ్చే పరీక్ష మాత్రమే కాదు, మీ ఫైనల్ సెలక్షన్లో కూడా ఒక స్థాయిలో ప్రభావం చూపేటటువంటి ఒక అంశం. గత నియామకాల ప్రకారం చూస్తే డిఎస్సి సెలక్షన్లో టెట్ మార్క్స్కు 20% వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 80% డిఎస్సి రిటర్న్ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే డిఎస్సి మెయిన్ ఎగ్జామ్ కదా, టెట్లో జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకోవడం. కానీ పోటీ పెరిగిన ఈ కాలంలో ఒక్క మార్కు కూడా ఎంత విలువైందో అర్థం చేసుకోవాలి. టెట్ మార్క్స్ మీకు ఒక అదనపు అడ్వాంటేజ్ ఇస్తాయి. ఇది చిన్న విషయం కాదు, సెలక్షన్లో కీలక పాత్ర పోషించే అంశం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. అప్పుడు టెట్లో వచ్చినటువంటి 5-10 మార్క్స్ కూడా మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. అందుకే టెట్ని ఒక ఫార్మల్ ఎగ్జామ్లా కాకుండా ఒక ఆపర్చునిటీగా చూడాలి. ఇది మీ ర్యాంకును ఇంప్రూవ్ చేసే ఛాన్స్. మీరు ఎక్కువ మార్కులు సాధిస్తే డిఎస్సిలో కొంత మార్జిన్ క్రియేట్ అవుతుంది. అదే తక్కువ మార్క్స్ ఉంటే డిఎస్సిలో మరింత ప్రెజర్ పడుతుంది. కాబట్టి 2 పరీక్షలను బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. టెట్ ఎగ్జామ్ మీ సెలక్షన్ జర్నీలో ఒక ముఖ్యమైనటువంటి భాగం కాబట్టి ప్రిపరేషన్ కూడా అదే విధంగా ఉండాలి. మినిమం టార్గెట్ కాదు, మ్యాక్సిమం స్కోర్ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ పోటీలో విజయాన్ని నిర్ణయించేది పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ కాదు, చిన్న చిన్న అడ్వాంటేజెస్. టెట్ మార్క్స్ కూడా అలాంటి ఒక అడ్వాంటేజ్. మీరు దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారో మీ విజయానికి మీరు అంత దగ్గర అవుతారు. అందరికీ ఆల్ ద బెస్ట్.